మెడలో పుష్పమాల వేశారు అంటే ఆజ్ఞాపించారు అని అర్థమని మాస్టర్ చెప్పారు. ఈ రకంగా ఇందరి రూపాలలో నన్ను ఆజ్ఞాపిస్తున్నటువంటి మాస్టర్ గారికి శిరస నమస్కరిస్తున్నాను. సేవాధర్మము, ఇది మాస్టర్ ఈకే గారి యొక్క ప్రసంగ పాఠము. ఈ 40 నిమిషముల యొక్క ప్రసంగాన్ని మనము మాస్టర్ ఈకే గారి ప్రసంగములు, అలాగే జీవన ధర్మము, సేవాధర్మము, ఈ రెండింటినీ కూడాను మనము మాస్టర్ ఈకే గారి ప్రసంగములు మొదటి భాగముగా ముద్రించుకొని 2025 జనవరి గురు పూజలలో మనము ఆవిష్కరించుకున్నాము. ఈ పుస్తకంలో ఏం ఉండబోతుంది అనేది మనకి ధ్వనించేట్లుగా శ్రీమాన్ ఎకిరాల అనంతకృష్ణ గారు మేలుకొలుపు అనేటువంటి శీర్షికతో మనకి ముందు మాటని అనుగ్రహించి ఉన్నారు. మరి ఏమిటి మేలుకొలుపు? ఎవరికండి అంటే, ఎవరైతే మేలుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ. మరైతే ఎందులోకి మనం మేలుకుంటాము అంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మేలుకొలుపుతుంది ఈ గ్రంథము. సరేనండి, మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ ఇంకా బానిసత్వమునకు అలవాటు పడిపోయి సనాతన ధర్మానికి విరోధులైనటువంటి విదేశీ శక్తుల ప్రభావంలో ఇంకా మనం నిద్రిస్తూ ఉన్నాము. ఈ రకంగా నిద్రిస్తున్నటువంటి భారత జాతిని మేలుకొలపడం కోసం 19-20 శతాబ్దాలలో ఎందరో మహాత్ములు మన భారతావనిలో అవతరించారు. వారిలో కొందరి బోధలు నిద్రిస్తున్నటువంటి మనల్ని చర్నాకోలతో చురకలు వేసి మేల్కొలుపుతున్నట్లుగా ఉంటాయి. అందులో స్వామి వివేకానంద అలాగే మాస్టర్ గారి యొక్క ప్రబోధములు అలా ఉండడం విశేషం. భారతీయతను కోల్పోతూ రోజురోజుకి దిగజారిపోతున్నటువంటి మనల్ని సనాతన ధర్మము వైపునకు మళ్లించడమే ప్రధాన లక్ష్యంగా దిగి వచ్చినటువంటి వారు మన మాస్టర్ ఈకే గారు. ఈ కోవలో మాస్టరు అనేక విధములైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి అంశముల మీద ఆంగ్ల భాషలలో అనేకమైనటువంటి గ్రంథాలు ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా మాస్టర్ గారి యొక్క ప్రసంగములు శ్రోతల మనస్సులలో కలిగేటువంటి సందేహాలను నివారించి వారిని కర్తవ్యోన్ముఖులను చేసే విధంగా ఉండడం మరొక విశేషం. ఇంత విశేషం కలిగినటువంటివి కాబట్టే మనము మాస్టర్ గారి యొక్క ప్రసంగాలని గ్రంథ రూపంలో తీసుకువచ్చేటువంటి జరుగుతున్నటువంటి ప్రయత్నమే మనం చూస్తూ ఉన్నటువంటి గ్రంథావిష్కరణలు. మాస్టర్ గారి యొక్క 100వ జయంతి ఉత్సవములను పురస్కరించుకొని ఇంచుమించుగా మనం ఒక 50 ప్రసంగములను గ్రంథ రూపంలోకి తీసుకొచ్చుకొనడం జరిగింది. ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి వారు బ్రహ్మశ్రీ మల్లాది పున్నయ్య శాస్త్రి గారు. వారికి ఈ గ్రంథమును పూజా పుష్పముగా సమర్పించడం జరిగింది. అయితే ఈ సేవాధర్మము అనేటువంటిది మాస్టర్ గారు ఆంగ్ల భాషలలో సైమల్టేనియస్గా మనకి ఇచ్చి ఉన్నారు. సేవాధర్మము, దీనిని ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్గా అనువాదం చేసుకోవచ్చు అని చెప్పారు. మరి సర్వీస్ అంటే ఏమిటి అంటే, దీన్ని మనం 2 అర్థాలలో వాడుతుంటామట. మొదటిది, నాకు ఇప్పటికీ 10 ఏళ్ల సర్వీస్ అంటాము. అంటే మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి మన ఉద్యోగాన్ని లేకపోతే వృత్తిని సర్వీస్ అని ఒక తప్పుడు అర్థంలో వాడుతూ ఉంటాము. మరి ఏమిటి అసలైన సర్వీస్ అంటే, ధర్మార్థ కామముల కోసం మనం చేసేటువంటి ప్రయత్నములు ఉడిగిపోయి మోక్షార్థమై ఎటువంటి ప్రతిఫలాపేక్ష కూడా లేకుండా చేసేటువంటి దానిని, అంటే జనరల్గా మనము రిటైర్ అయిపోయిన తర్వాతకి చేస్తూ ఉంటాం కదా, ఆ రకంగా చేసుకునేటువంటి దాన్ని నిజమైన అర్థంలో సర్వీస్ అని మాస్టారు చెప్పారు. మరైతే కొందరికి డౌట్ వస్తూ ఉంటుంది, మనం సర్వీస్ చేసుకోవాలి అంటే రిటైర్ అయిపోయిన తర్వాతకే చేసుకుంటామా, మరి అంతకన్నా ముందు చేసుకోవడానికి సాధ్యము కాదా, అది వీలు పడదా అని.
దానికి మాస్టర్ మళ్ళా ఒక సులువుని తెలియచేస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులను మనం చేస్తూనే బుద్ధిమంతులుగా గనక మనం వీటిని ఆచరించినట్లయితే అప్పుడు మనము ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసింది సర్వీసే, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా చేసింది సర్వీసే అనబడుతుంది. కాబట్టి సేవ ప్రధానమని, సేవ చేయడం కోసమే వ్యక్తులు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. అంటే అలాగే మనకి కొందరికి డౌట్ వస్తుంటుంది, అసలు సేవ ఎందుకు చేయాలండి? నా పని నేను చేసుకుంటున్నాను, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా సంపాదన నాకున్నది అని. ఇలా డౌట్ వచ్చిన వాళ్ళకి మాస్టర్ ఒక చురక అంటించి చెబుతున్నారు. ఏంటి అంటే, ఏదైతే నీ ఉద్యోగం అంటున్నావో అది నిజంగా నీ పనా లేదా పక్క వాళ్లకు పనికి వచ్చేటువంటి పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా బూట్లు గనక నేను పాలిష్ చేసుకుంటూ ఉంటే నాకెవరైనా జీతం ఇస్తారా లేదా డబ్బులు ఇస్తారా? కాబట్టి ఏదైతే నా పని అని అనుకుంటున్నానో అది పక్క వాళ్లకు పనికి వచ్చేటువంటి పని కానీ నా పని కాదు. అలాగే మనం తెలియక అంటూ ఉంటాం, నా అన్నం నేను తింటున్నాను, నాకు ఒకటితో సంబంధం ఏముంది అని. దీనికి కూడా మాస్టరు మరొక చురకను అంటిస్తున్నారు. అన్నం నేను వండుకొని తింటున్నాను అంటే షాపులో బియ్యం అమ్మేవాడు అమ్మితే కదా మనం తెచ్చుకొని తింటున్నాము. మరి షాపులో వాళ్ళు బియ్యం అమ్మాలి అంటే అది రైతు పండిస్తే కదా మనకి లభ్యమవుతుంది. ఈ రకంగా సమాజము లేదా సమాజము యొక్క వ్యవస్థ అనేటువంటిది ఒకానొక పరస్పరత్వం మీద ఆధారపడి ఉన్నది. కానీ మరి ఈ పరస్పరత్వం నుంచి మనము ఎటుకేసి జరిగాము అంటే పోటీతత్వం వైపుకి, అంటే కోఆపరేషన్ కాస్త పోయి కాంపిటీషన్ అనేటువంటిది కీనోటుగా పెట్టి మనము మన సమాజాన్ని నిర్మించుకున్నాము. భారతీయతను కోల్పోవడము అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మన గ్రామాలు కనుక చూసినట్లయితే ఈ పరస్పరత్వంతో చాలా పుష్కలంగా విలసిల్లాయి. దాన్ని పోగొట్టుకొని కాంపిటీషన్ ప్రధానంగా పెట్టుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 3rd వరల్డ్ వార్, అలాగే ఎల్పిజి సమస్య అంటున్నాము, నిరుద్యోగ సమస్య అంటున్నాము, లే ఆఫ్స్ అనేసి ప్రతి క్షణం మనం భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఎప్పుడైతే మనము సేవాధర్మాన్ని, కోఆపరేషన్ అనేటువంటిది ఎప్పుడైతే పోగొట్టుకున్నామో ఇలా మనము దిగజారిపోయాము. దీన్ని మళ్ళా సన్మార్గము వైపునకు మళ్ళించడము అంటే మరి మళ్ళా మన వ్యవస్థని ఏ రకంగా మనము రూపొందించుకోవాలి. ఒక 15-20 సంవత్సరాల పాటు పిల్లలని మనము కాన్వెంట్ స్కూల్స్లో లేదా విశ్వవిద్యాలయాలలో పెట్టి వాళ్ళని చదివిస్తే చదువులు అయిపోయిన తర్వాతకు వాళ్లకు వచ్చేది చదువే కానీ విద్య కాదు. చదువు ఏం చేస్తుంది? పౌరుడిని ఒక హక్కుదారుడిగా నిలుపుతుంది. అలా కాకుండా విద్యలు ఏం చేస్తాయి? ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులని తయారు చేస్తాయి. కాబట్టి మనము అమృతప్రాయములైనటువంటి ఆదర్శములను పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని మనము చదువు అనేటువంటి పేరుతో మనం నేర్పిస్తున్న దగ్గర అక్కడి నుంచే మనము రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. ఏనాడైతే పిల్లవాడు స్కూల్లో చేరి చదువుకుంటున్నాడని అనుకుంటున్నామో ఆ రోజు నుంచే కనుక వాళ్ళు పక్క వాళ్ళకి ఉపయోగపడేట్లుగా తయారు చేసేటివే నిజమైనటువంటి విద్యలు. అలా కాకుండా మనం వేరే రకంగా అంటే ఒక లిటరసీ మెయిన్గా పెట్టి కనుక నేర్పిస్తే వాళ్ళొక హక్కుదారుడుగా మలచబడతాడు. మరి అలాగే మనము ఉద్యోగం అనేటువంటిది హక్క బాధ్యత, ఇది మాస్టర్ గారు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే అసలు పుట్టగానే వీళ్ళు ఏం చదువుతారు, ఏం చేస్తారు, ఇంతే. అంటే ఉద్యోగం కోసం కాదు మానవుడు పుట్టింది, పరమ పవిత్రమైనటువంటి సేవాధర్మం కోసం పుట్టారు అని మాస్టర్ మనకి తేటతెల్లం చేస్తున్నారు. మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉద్యోగాన్ని మనం ఏ రకంగా చేయాలి, అప్లికేషన్ పార్ట్ కూడాను మాస్టర్ మనకి ఇందులో ఇచ్చి ఉన్నారన్నమాట. దీన్ని మనం సమంగా అర్థం చేసుకోవడం కోసం
ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కనుక చూసినట్లయితే ఏమన్నారండి? రామో రాజ్యముపాసిత్వా అన్నారు. అంటే రాముడు రాజ్యాన్ని ఒక ఉపాసనా విశేషంగా స్వీకరించి చేశాడు. అంతేకాని రాజ్యము నేను ఒక ప్రివిలేజ్గా అతను ఫీల్ అవ్వలేదు. రాజ్యాన్ని రూల్ చేశాడు లేదా రూయిన్ చేశాడు అనలేదు. రాజ్యాన్ని ఉపాసించాట, ఆరాధించాట. అందుకే మనం ఇప్పటికీ కూడాను రాజ్యము అంటే రామరాజ్యం అనే అంటాము తప్ప ఇంకొకలాగా అనము. కాబట్టి మనకిచ్చినటువంటి ఉద్యోగము లేదా వృత్తిని, అందులో ఉన్నటువంటి పనులను, మన బాధ్యతను కర్తవ్యం ద్వారా సమాజ రూపంలో ఉన్నటువంటి అంతర్యామిని సేవించే ఒక విశేషముగా మనము చేయాలి. అంటే ఉద్యోగం అనేటువంటిది ఒకానొక సేవా విశేషం అన్నమాట. దీన్ని మాస్టర్ గారు ఎలా చేశారు అంటే, ఒకసారి మాస్టర్ ఈకే గారు పట్టుబట్టలు ధరించి చిత్రాసనం మీద కూర్చొని షోడశోపచార పూజ చేస్తూ ఉన్నారంట. పూజ అంతా ముగిసిపోయాక పక్కన వచ్చిన వాళ్ళందరికీ తీర్థం పంచుతూ ఉన్నారు. ఈలోగా బయట రోడ్లు ఊడ్చేటువంటి అమ్మాయి, ఒక ఆవిడ చాలా దీనస్థితిలో ఉన్నటువంటి తన పాపను ఎత్తుకొని బాబుగారు అని ఆ గేటు దగ్గరకు వచ్చి ఆర్తితో పిలుస్తుందట. వెంటనే మాస్టర్ గారు ఆ పంచపాత్రని తీసి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి గబాలన ఒక్క ఉదుటలో వెళ్ళి ఆ పాపని చేతిలోకి తీసుకొని పరీక్షించి తనకు ఏదైతే మందు కావాలో అది సెలెక్ట్ చేసి ఇచ్చారు మాస్టర్ గారు. అంటే మాస్టర్ గారు ఏం చెబుతున్నారు ఈ సన్నివేశం ద్వారా? అప్పటి వరకు చేసినటువంటి షోడశోపచార పూజ విగ్రహారాధనకి, అలాగే ఈ పాప రూపంలో సర్వాంతర్యామి రూపంలో సజీవ విగ్రహాలుగా నడయాడుతున్నటువంటి వారికి చేసినటువంటి సేవకి ఎటువంటి భేదము లేదు, రెండూ ఒకటే. ఇవి మనము మాస్టర్ యొక్క జీవితం నుంచి నేర్చుకోవలసినటువంటి విశేషాలు. అలాగే వ్యాపారము, సేవా రూపంగా వ్యాపారాన్ని ఎలా చేయాలి అది కూడా మాస్టర్ మనకి ఇందులో ఇచ్చి ఉన్నారు. అట్లాగే ధనము అంటే ఏమిటి? ధనము అనే దాన్ని మాస్టర్ జ్వాల్కూల్ గారు ఇట్స్ ఏ స్ట్రేంజ్ సైకలాజికల్ ఫోర్స్, అంటే కాయిన్స్, కరెన్సీ, నోట్స్ కాదండి. ధనం అంటే ఇట్స్ ఏ సైకలాజికల్ ఫోర్స్ అని ఇందులో మనకి డిఫైన్ చేసి ఇచ్చారు. మరి ధనము ఎందుకు సృష్టింపబడింది అంటే, ఇది మాత్రం శ్రోతలం మనమందరం కూడాను ఖచ్చితంగా మాస్టర్ ఈ బుక్ని చదివి తెలుసుకుందామనేసి నా మనవి. అట్లాగే యజ్ఞార్థ కర్మ అంటే ఏమిటి అంటే, పనిని మనం చేస్తూ ఉంటే దానంతట అదే ధనం వస్తూ ఉండడం. మనం ఈ పని చేస్తే నాకు ఎంత ఇస్తావు అంటే మనం కూలి వాళ్ళం అయిపోతాము. అలా కాకుండా మనకు చేతనైన పనిని మనం సహజంగా చేస్తూ ఉంటే దానంతట అది వచ్చినటువంటిది దక్షిణ లేదా పారితోషకము అని అనబడుతుంది. ఈ రకంగా యజ్ఞార్థ కర్మని, అలాగే సేవాభావాన్ని, అలాగే సహజీవనము, ఈ మూటిటిని కలబోసి మనకిచ్చినటువంటివే గురు పూజలు. నిజంగా చూసినట్లయితే ఇంట్లో చేసే కన్నా మనం గురు పూజల్లో ఎన్నో రెట్ల పని చేస్తాము. మరి ఇంటికి 2 చుట్టాలు వచ్చారంటేనే అయ్యో బాబాయ్ ఎంత పని చేశాము అనుకుంటాం. మరి అదే మనం గురు పూజల్లోకి వస్తే మనం పని చేస్తున్న కొద్దీ మన శక్తి సామర్థ్యాలు ఇంకా ద్విగుణీకృతం అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం చేసేటువంటిది ఈ సహజీవనము, పరస్పరత్వము, అలాగే యజ్ఞార్థ కర్మలో ఉన్నటువంటి మాధుర్యం అదనమాట. అట్లాగే మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి ఈ సేవ అంటే, చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అన్నారు. అంటే మనం ఏదైతే సమాజం అదేదో చేయాలని కాకుండా మన ఇంట్లో మనం మొదటగా మొదలు పెట్టడం. అంటే మన పిల్లలకి వేరే ఎవరో టీచ్ చేస్తారట అని కాకుండా ప్రాచీనమైనటువంటి భారత భాగవత రామాయణాలలో ఏది ఉందో మనకు తోచినంత, అలాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి బుక్స్లో ఉన్నటువంటి అప్లికేషన్ పార్ట్ని మొదట మనము మన పిల్లలకు నేర్పడంతో స్టార్ట్ చేయాలి. అదే కదా మరి మాస్టర్ మనకు ఇచ్చినటువంటి ఈ జనకులం కానివ్వండి, బాలభాను కానివ్వండి. కాబట్టి మాస్టర్ మనకి ఆచరణ పూర్వకంగా ఇచ్చారు. మాస్టర్ గారి గ్రంథాలలో ఉన్న మరొక విశేషం ఏంటంటే, మనం కనుక నిజంగా శ్రద్ధాభక్తులతో వాటిని
చదవడం కనుక మొదలు పెడితే మనకు తెలియకుండానే మనలో ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే మాస్టర్ మనందరికీ తెలిసిందే, డాక్టర్ ఈవీఎం ఆచార్య గారిని స్వస్థులను చేయడం కోసము హోమియో వైద్య విధానం ద్వారా స్వస్థత చేకూర్చారు. అంతటితో ఆగకుండా సర్వాంతర్యామి స్వరూపంగా ఉన్న అందరికీ కూడాను హ్యానిమన్ గారి యొక్క హోమియో వైద్య విధానం అందాలి అనేటువంటి దృష్టితో ఈ వైద్య విధానాన్ని మాస్టర్ సివివి గారి యొక్క యోగంతో జతపరచి ఇచ్చినటువంటివే మనం చూస్తున్నటువంటి డిస్పెన్సరీస్ లేదా సేవా కేంద్రములు. మరి ఈ సేవా కేంద్రాలలో మనం ఏ విధంగా నడుచుకోవాలి అంటే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. వాటన్నిటిని కూడాను మాస్టర్ కొన్ని డూస్ అండ్ డోంట్స్గా వివిధమైనటువంటి ప్రసంగాలలో ఇచ్చినవి మనం ఒకసారి చూసుకుందాము. అయితే మాస్టర్ విపిఎస్ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొత్తరామకోటయ్య తాతగారికి ఒక సన్నివేశం అంటే మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వారిని మనం ఏ రకంగా వారితో మెలగాలి అనేటువంటిది చెప్పారట. ఎలా అంటే ఎవరైతే మన దగ్గరికి ట్రీట్మెంట్గా వచ్చారో వారు నీపై పరీక్షాధికారులు, వాళ్ళు నీతో పనిపడి వచ్చినటువంటి వాళ్ళు కాదు. నిన్ను పరికించడానికి నీవు వచ్చినటువంటి వాళ్ళతో ఏ రకంగా మాట్లాడుతున్నావు, వారిని ఏ రకంగా భావిస్తున్నావు అనేటువంటిది జడ్జి చేయడం కోసం వచ్చినటువంటి వారుగా భావించు. ఆ రకంగా నీ కర్తవ్యాన్ని వారి పట్ల అతి శ్రద్ధా భక్తులతో ఆచరించు అని చెప్పి ఉన్నారు. అట్లాగే మనం మరి సేవ ఎవరికండి చేయాలి అంటే మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే మనకన్నా బాగా ధనపరంగానో లేకపోతే బలం పరంగానో అలా ఉన్న వాళ్ళకి మనం సేవ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాం. అంటే సేవ అనుకొని అలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా మాస్టర్ ఏం చెప్పారంటే మనకన్నా తక్కువ శక్తి సామర్థ్యాలు కలవాళ్ళు, మనకన్నా తక్కువ బలం కలవాళ్ళు, తక్కువ ఆరోగ్యం కలిగిన వాళ్ళకి మనం సేవ చేయాలి. మరి తక్కువ అని ఎప్పుడైతే వచ్చిందో నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే తెలియని అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. మరి వీళ్ళందరినీ నేను ఉద్ధరిస్తున్నాను లేదా తరింపజేస్తున్నాను, లేకపోతే వీళ్ళందరినీ నేను ఏదో ఆదుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కనుక అనుకున్నట్లయితే మనము తుచ్చులమైపోతాము, నీచులమైపోతామని మాస్టర్ మనల్ని వార్న్ చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా మనకి కొత్తరామకోటయ్య తాతగారు మాస్టర్ ఇచ్చినట్లుగా వారిని మనము అంతర్యామి స్వరూపంగా ఆరాధించి మనము సేవ చేసుకోవాలి. మరైతే ఈ సేవ ఎన్నాళ్ళు చేయాలండి? వస్తూనే ఉంటుంది మనకు ఆ క్వశ్చన్. దానికి మాస్టర్ సులువుగా చెప్పింది, ఈ క్వశ్చన్ పోయే వరకు సేవ చేస్తూ ఉండు అని చాలా సింపుల్గా మనకి చెప్పారనమాట. అట్లాగే కాబట్టి సేవ ప్రధానం. ఇది జరుగుతూ ఉండడం కోసమే వ్యక్తులు అనేటువంటిది మాస్టారు సుస్పష్టం చేస్తున్నారు. మాస్టర్ మనకి అంటే మనం చూస్తున్నట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మములు వ్యక్తులుగా దిగి రావడమే అవతారము అంటారు. ఈ రకంగా మనం గనక పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు జాగ్రత్తగా చూసినట్లయితే మాస్టర్ ఈకే గారు సేవా ధర్మమే స్వరూపంగా దిగి వచ్చిన వారు అని మనకి అవగతమవుతూ ఉంటుంది. మాస్టర్ ఏం చెబుతారంటే ధర్మము నేర్పి మిమ్ము ఆశీర్వదించుటకు కాదు నేను దిగి వచ్చినది, ధర్మమును ఆచరించు పాత్రధారినై మీలో ఒక ఉదాహరణగా చరించు అంతర్యామిగా ఉండుటకు దిగి వచ్చి తిని అని మాస్టారు సుస్పష్టం చేశారు. అలా సేవారూపంగా దిగి వచ్చినటువంటి మాస్టర్ గారు మనకి సేవా కేంద్రాలు అంటే ప్లాట్ఫామ్స్ కూడా మనకు ఏర్పాటు చేసి ఇచ్చారు. అంతేకాకుండా ఎలా చేయాలి, డూస్ అండ్ డోంట్స్ అవన్నీ కూడాను మనకి చక్కగా తెలియచేశారు. మరి మిగిలింది ఏంటండి అంటే మనలో ఆ రెడీనెస్, ఆ గ్రంథాలు చదివి ఏమి ఇచ్చారో వాటిని మనం ఆచరణలో పెట్టడం, ఇదొక్కటే మిగిలి ఉంది.
కాబట్టి అంటే సేవ ఎందుకు చేయాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి, మానవుడు పుట్టినది ఎందుకు, మరి పరోపకారాయ మిదం శరీరం అంటే మనకు అసలు బహుశా అది రిఫ్లెక్ట్ చేస్తూనేనేమో ఈ మాస్టర్ ఈకే ప్రసంగములలో సేవా ధర్మముతో పాటుగా జీవన ధర్మము అనేటువంటి ప్రసంగం కూడాను జతపరచబడి ఉంది. అంటే మానవుని యొక్క జీవన ధర్మము సేవా ధర్మము. కాబట్టి ఇటువంటి సేవని ఎలా చేసుకోవాలి అనేటువంటిది సోదాహరణంగా ఇచ్చినటువంటి మాస్టర్ గారు సేవా స్వరూపులైనటువంటి వారికి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నమస్కారములు. వాసు